Welcome to TP Studies. Welcome to Uttam's Academy. ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో ఎస్ఐ కానిస్టేబుల్కి కానీ రైల్వేస్ ఎగ్జామ్స్కి కానీ బ్యాంక్ ఎగ్జామ్స్కి కానీ ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం మనం అర్థమెటిక్ సెక్షన్ నుండి పర్సంటేజ్ టాపిక్ నుండి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కొన్ని క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నాము. నెక్స్ట్ కంటిన్యూగా అలాంటి మోడల్ క్వశ్చన్స్, ఇంకా సమ్ మోర్ మోడల్ క్వశ్చన్స్, సమ్ మోర్ మోడల్ అంటే ఇంకా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ ఉన్నవన్నీ కూడా మనకి సీక్వెన్షియల్గా ఆ టాపిక్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టు సీక్వెన్షియల్గా మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా సాల్వ్ చేస్తూ మంచి మంచి ట్రిక్స్ తోటి మనము పర్సంటేజ్ టాపిక్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేద్దాము. అయితే ఇక్కడ మనకి లాస్ట్ క్లాస్లో 15 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాము. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కూడా చూడండి ఈ క్లాస్లో కంప్లీట్ చేద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చేద్దాం, ఓకేనా? సరే, నెక్స్ట్ కంటిన్యూగా చూడండి ఆ క్వశ్చన్స్ కూడా. క్వశ్చన్ నెంబర్ 16. 2 numbers are respectively 25% and 20% less than a third number. What percent is the first number of the second అన్నాడు. అంటే ఇక్కడ రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కంటే 25% మరియు 20% తక్కువ అయితే మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతము అన్నాడు. మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతము? సరే, మనం ఆల్రెడీ సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్ క్వశ్చన్లో చేస్తున్నాము. ఇక్కడ కూడా అలానే చూద్దాం. వాడు ఏమని ఇస్తున్నాడంటే ఇక్కడ ఫస్ట్లోనే 2 numbers are respectively 25% and 20% less than a third number అన్నాడు. ఇక్కడ పర్సంటేజే కాబట్టి మనం థర్డ్ నెంబర్ 100 అనుకున్నాం అనుకోండి. థర్డ్ నెంబర్ 100 అనుకుంటే ఈ థర్డ్ నెంబర్ మీద సెకండ్ నెంబర్ అనేది 20% లెస్ అన్నాడు. 100 మీద 20% లెస్ అంటే 80. అగైన్ అదే థర్డ్ నెంబర్ మీద ఫస్ట్ నెంబర్ 25% లెస్ అని ఇస్తున్నారు చూడండి. 100 మీద 25% లెస్ అంటే 75గా రాసుకోవాలి. అయితే ఇక్కడ ఫస్ట్ నెంబర్ 75, సెకండ్ నెంబర్ 80, థర్డ్ నెంబర్ 100. ఫస్ట్ నెంబర్ 75, సెకండ్ నెంబర్ 80, థర్డ్ నెంబర్ 100. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే వాట్ పర్సెంట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద సెకండ్? ఈ సెకండ్ నెంబర్ మీద ఫస్ట్ నెంబర్ యొక్క పర్సంటేజ్ ఎంత కనుక్కోవాలన్నాడు. ఇక్కడ ఫస్ట్ నెంబర్ 75 డివైడెడ్ బై సెకండ్ నెంబర్ 80 ఇంటూ 100 రాస్తే సరిపోతుంది, సింపుల్. వాట్ పర్సెంట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ ఆఫ్ ద సెకండ్? సెకండ్ నెంబర్ మీద ఫస్ట్ నెంబర్ అనేది ఎంత పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం టేబుల్ ప్రకారంగా క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి ఒకసారి. ఇక్కడ 5 టేబుల్తో లేదా 20, 24 * 80, 25 * 100 అనుకోండి. 75 ఇంటూ 5 మల్టిప్లై చేయండి. 5 5 * 25, 5 7 * 35 ప్లస్ 2 అంటే 37 బై 4. 375/4 ఉండాలి. ఇక్కడ 375/4 అంటే 4 9 * 36, పోతే బ్యాలెన్స్ 1 ఉంటుంది 15. 4 3 * 12, పోతే బ్యాలెన్స్ 3 ఉంటుంది పాయింట్. 4 7 * 28, 4 5 * 20 అంటే 93.75% ఉండాలి. 93.75% ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 93.75% ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 4 అంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ నుండి అనదర్ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కషన్ చేద్దాం చూడండి. నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్. ఇప్పటి వరకు మనం క్వశ్చన్లో సింగిల్ పర్సంటేజ్ అంటే ఆన్సర్లో ఒక పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. అగైన్ క్వశ్చన్లో 2% ఇచ్చినప్పుడు ఓవరాల్ నెట్ చేంజ్ ఎంత కనుక్కున్నాము. అగైన్ థర్డ్ నెంబర్తో కంపేర్ చేస్తే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఇంక్రీజ్ డిక్రీజ్ అలా కనుక్కొని కూడా ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్లో ఎంత పర్సంటేజ్ ఉందో కూడా ఆ మోడల్ ప్రాబ్లమ్స్ కూడా సింపుల్గా ఈజీగా ఫైండ్ అవుట్ చేసినాము. నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటిదంటే అనదర్ మోడల్ కూడా చూడండి ఇక్కడ ఒకసారి. ఏ పర్సన్
spends 30% of monthly salary on rent, 25% on food అన్నాడు, 20% on children's education అని ఇస్తున్నాడు, and 12% on electricity అన్నాడు, and the balance of 1040 rupees on the remaining items, what is the monthly salary of the person అన్నాడు. అయితే ఆ పర్సన్ యొక్క మంత్లీ శాలరీ అంతా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒక వ్యక్తి నెలవారీ జీతంలో 30% అద్దెకి ఇచ్చాడంట, 25% ఆహారం కొరకు ఇస్తున్నాడు, 20% పిల్లల విద్య కోసం ఇస్తున్నాడు, 12% విద్యుత్ కోసం ఇస్తున్నాడు, మరియు మిగిలిన 1040 రూపీస్లను మిగతా వస్తువులపై ఖర్చు చేశాడు. అయినా ఆ వ్యక్తి యొక్క నెలవారీ జీతం ఎంత అన్నాడు. ఇక్కడ మనకి వాడి దగ్గర ఉన్నటువంటి టోటల్ అమౌంట్లో ఒక్కొక్క ఐటమ్కి కొంత అమౌంట్ స్పెండ్ చేస్తూ ఉన్నాడు. అంతా పోగా ఫైనల్గా వాడి చేతిలో ఉన్నటువంటి అమౌంట్ ఎంత మిగిలిందో ఆ మిగిలిన అమౌంట్ ఎంత కనుక్కోమంటున్నాడు అంతే. ఇక్కడ చూడండి సింపుల్ ఈజీని. ఫస్ట్ ఏమన్నాడంటే ఒక పర్సన్ ఎంతెంత స్పెండ్ చేస్తున్నాడు చూడండి. 30% మంత్లీ శాలరీ ఆన్ రెంట్ అంట. రెంట్కి 30% పే చేశాడు. మళ్ళా 25% ఆన్ ఫుడ్ అంటే 25 రూపాయల ఫుడ్కి పే చేశాడు. మరలా 20% ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అన్నాడు. 20% అనేది చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి పే చేస్తున్నాడు. అండ్ 12% అనేది కరెంట్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తున్నాడు. ఇదంతా వాడు పే చేసిన అమౌంటే. ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నాడు అంటే మన దగ్గర 100 రూపాయలు ఉందంటే 100 రూపాయల్లో 30 రూపాయలు అనేది రెంట్ కడితే 25 రూపాయలు అనేది ఫుడ్కి పే చేస్తున్నాడు. ఆ 20 రూపాయలు అనేది చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్కి ఇస్తున్నాడు. 12% అనేది ఎలక్ట్రిసిటీ బిల్కి ఇస్తున్నాడు. ఇంకా మిగిలింది ఎంత అయితే ఉందో ఆ మిగిలింది దేనికి సమానం అంటున్నాడు అంటే 1040 రూపీస్కి ఈక్వల్ అంటున్నాడు. ఇప్పుడు 100లో ఎంత ఖర్చు పెట్టినామో చూడండి. ఆ 30 + 25 55 + 20 75 + 12 87 అంటే 87 రూపీస్ అనేది ఖర్చు పెట్టినాడు. 100లో 87 రూపాయలు ఖర్చు పెట్టాడంటే ఇంకెంత మిగులుతుంది? 13 రూపాయలు మిగులుతుంది చూడండి. ఆ 13 రూపాయలు అనేది మన ప్రకారంగా తీసుకుంటే 13 రూపాయలు మిగిలింది. అయితే ప్రాబ్లం ప్రకారంగా ఎంత మిగిలింది అన్నాడంటే 1040 రూపీస్ మిగులుతుంది అంటున్నాడు. అంటే మన ప్రకారంగా అయితే 13 రూపాయలు మిగిలింది, ప్రాబ్లం ప్రకారంగా 1040 మిగులుతుంది. అయితే వాడు కనుక్కోమని ఏం కనుక్కోమని అంటే వాట్ ఈస్ ద మంత్లీ శాలరీ ఆఫ్ ద పర్సన్. ఆ మంత్లీ శాలరీ ఆఫ్ ద పర్సన్ అంటే 100%కి ఎంత కనుక్కోమన్నాడు. ఆ 100%కి వచ్చిన ఆన్సర్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 13 అనేది 1040లో ఎన్ని టైమ్స్ పోతుందో చూడండి. 13 8 * 104 13 8 * 104 పక్కన 0 ఉంది కాబట్టి 0 రాస్తున్నా. అంటే 80 టైమ్స్ పోతుంది. 80 × 100 ఎంత అవుతుందంటే 8000 రూపీస్ అవుతుంది. ఆ 8000 రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్గా ఆన్సర్ ఉండాలి. ఇక్కడ 8000 రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1 అంటే ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇదే మోడలే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయాలి. మీరు చేసిన తర్వాత కరెక్టో రాంగో చెక్ చేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 ట్రై చేయండి. సేమ్ మోడల్, సిమిలర్ మోడల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం రీడ్ చేస్తూ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇన్ ఏ షాపింగ్ కాంప్లెక్స్ 12% of the shops are iron shops. 12% of the shops ఏంటంటే ఐరన్ షాప్స్ అన్నాడు. 23% are garment shops. 17% are electrical. 10% are toy shops. 5% are sweet stalls. And the remaining 66 are all other shops. How many garment shops are there అన్నాడు. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ గార్మెంట్ షాప్స్ ఎన్నో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఒక షాపింగ్ కాంప్లెక్స్లో 12% షాపులు ఇనుప సామాన్లు, 23% గార్మెంట్ షాపులు, 17% ఎలక్ట్రికల్ షాపులు, 10% బొమ్మల షాపులు, 5% స్వీట్ స్టాల్స్ మరియు ఇంకా మిగిలిన 66 షాపులు వేరే వాటికి సంబంధించినవి. అయితే ఆ కాంప్లెక్స్లోని గార్మెంట్ షాపులు ఎన్ని అన్నాడు.
ఆ కాంప్లెక్స్లోని గవర్నమెంట్ షాపులు ఎన్ని? ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఫస్ట్లో చూడండి, ఒక షాపింగ్ కాంప్లెక్స్లో దేనికి ఎంత స్పెండ్ చేస్తున్నాడో చూద్దాం. మొదటి 12% అనేది ఐరన్ షాప్స్కి స్పెండ్ చేస్తున్నాడు, ప్లస్ 23% ఆర్ గార్మెంట్ షాప్స్ అంటున్నాడు, ప్లస్ 17% ఆర్ ఎలక్ట్రికల్ అని ఇస్తున్నాడు, ప్లస్ 10% ఆర్ టాయ్ షాప్స్ అన్నాడు, ప్లస్ 5% ఆర్ స్వీట్ స్టాల్స్ అని ఇస్తున్నాడు. ద రిమైనింగ్ 66 ఆర్ ఆల్ అదర్ షాప్స్ అంటున్నాడు. మిగతా 66 అనేవి రిమైనింగ్ షాప్స్ అనేవి 66 అని ఇస్తున్నాడు. చూద్దాం ఆ రిమైనింగ్ అనేవి ఎన్నో కనుక్కుందాం. ఇక్కడ చూడండి, ఐరన్కి అయితే 12 రూపీస్ స్పెండ్ చేస్తే, గార్మెంట్ షాప్స్కి 23, నెక్స్ట్ ఎలక్ట్రికల్ 17, టాయ్ షాప్స్ 10 అన్నాడు, స్వీట్ స్టాల్స్ 5 అన్నాడు. మొత్తం సమ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 12 + 23 అంటే 35, 35 ఒక ప్లస్ 15 అంటే 50, 50 + 17 అంటే 67%. అంటే 67 షాప్స్ అనేవి 67 షాప్స్ అనేవి మనకి స్పెండ్ చేస్తున్నాడు. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందో చూడండి. అవుట్ ఆఫ్ 100లో 67 పోతే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉండాలంటే 33 ఉండాలి. అయితే మన ప్రకారంగా 33 షాప్స్ రిమైనింగ్ అయితే, ప్రాబ్లం ప్రకారంగా రిమైనింగ్ షాప్స్ ఎన్ని అన్నాడంటే 66 ఉండాలి. అయితే 100కి ఎంత, 100 కూడా కదా అడిగింది, గార్మెంట్ షాప్స్ ఎన్నో కనుక్కోమన్నాడు. ఇక్కడ గార్మెంట్ షాప్స్ యొక్క పర్సంటేజ్ ఎంత అంటే 23% కాబట్టి ఆ 23కి క్వశ్చన్ మార్క్ రాయండి. ఈ 33 అనేది 66లో 2 టైమ్స్ పోతుంది. ఆ 2 × 23 అంటే 46, అంటే 46 షాప్స్ అనేది రైట్ ఆన్సర్ ఉండాలి. ఇక్కడ 46 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని మనకి ఆప్షన్ నెంబర్ 3లో 46 షాప్సే కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ గార్మెంట్ షాప్స్ ఎన్ని ఉండాలంటే 46 షాప్స్ ఉండాలి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 19. ఇక్కడ కూడా సిమిలర్ మోడలే, బట్ కాకపోతే స్మాల్ డిఫరెంట్ ఉండొచ్చు. చూద్దాం ఒకసారి. ఇన్ ఏ లైబ్రరీ, ఒక లైబ్రరీలో 30% బుక్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ బుక్స్, 60% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ హిందీ, 25% of the remaining are in Sanskrit, and the remaining 52,500 books are other languages. Find the total number of books in the library. అయితే లైబ్రరీలో టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటున్నాడు. ఇక్కడ ఏం లేదు, మనకి ప్రీవియస్ ప్రాబ్లంలో అయితే ఎక్కడ కూడా రిమైనింగ్ అనే వర్డ్ లాస్ట్లో వస్తుంది. అంటే మనకి ప్రతిసారి రిమైనింగ్ అనే వర్డ్ రాలేదు. బట్ ఈ ప్రాబ్లంలో చూడండి, 30% ఇంగ్లీష్ బుక్స్ పోతే ఆ రిమైనింగ్ 60% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ హిందీ అన్నాడు. అంటే ఇంగ్లీష్ 30% పోగా రిమైనింగ్ ఎంత ఉంటుందిగా 70. ఆ 70లో 60% ఆఫ్ ద బుక్స్ హిందీ అన్నాడు. మళ్ళీ అవి పోగా ఆ రిమైనింగ్ పోతే రిమైనింగ్ దాంట్లో 25% ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇన్ సాంస్క్రిట్ అంటున్నాడు. ఇక్కడ ప్రతి సెంటెన్స్లో కూడా రిమైనింగ్ అనే వర్డ్ ఇస్తున్నారు చూడండి. అలా రిమైనింగ్ అనే వర్డ్ ఇచ్చినప్పుడు మనం రిమైనింగ్ పర్సంటేజ్ మాత్రమే తీసుకోవాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి పర్సంటేజెస్ అసలు తీసుకోకూడదని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ ఒక గ్రంథాలయంలో 30% ఇంగ్లీష్ పుస్తకాలు, మిగిలిన వాటిలో 60% హిందీ పుస్తకాలు, మిగిలిన వాటిలో 25% పుస్తకాలు సంస్కృత పుస్తకాలు, మరియు ఇంకను 52,500 ఇతర భాషా పుస్తకాలు ఉంటే ఆ గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య ఎంత అంటున్నాడు. ఇక్కడ మిగిలిన లేదా రిమైనింగ్ అనే వర్డ్ ఇస్తున్నాడు కాబట్టి మనం రిమైనింగ్ పర్సంటేజ్ మాత్రమే తీసుకోవాలి. చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎక్స్ అనుకుందాం. ఈ ఎక్స్లో 30% ఆఫ్ ద బుక్స్ ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్కి 30% ఆఫ్ ద బుక్స్ పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉండాలంటే 70 ఉండాలి. ఆ 70% అంటే 70/100 రాద్దాం. ఈ 70 బుక్స్లలో మరలా 60% ఆఫ్ ద బుక్స్ హిందీ అన్నాడు. 70లో 60% హిందీ అయితే మనకు కావాల్సింది రిమైనింగ్ కావాలి. ఆ 60 పోతే రిమైనింగ్ ఎంత ఉంటుందంటే 40. ఆ 40/100 రాయండి. ఇంటూ మరలా ఇక్కడ 25% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ సాంస్క్రిట్ అన్నాడు. ఇక్కడ 25% ఆఫ్ ద రిమైనింగ్ అన్నప్పుడు చూడండి ఒకసారి. 25% ఆఫ్ ద రిమైనింగ్ అంటే 100లో 25 పోతే రిమైనింగ్ ఎంత ఉండాలంటే 75. ఈ 75% ఆఫ్ ద బుక్స్ అనేవి రిమైనింగ్.
ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ రిమైనింగ్ అనే బుక్స్ ఎన్ని ఇస్తున్నాడంటే 52,500. మనకు ఫైనల్గా ఇచ్చింది రిమైనింగ్ బుక్సే కాబట్టి మనం ఇక్కడ కూడా అంతా రిమైనింగే క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే 30% ఇంగ్లీష్ పోతే రిమైనింగ్ 70, 60% హిందీ పోతే రిమైనింగ్ 40, 25% సాంస్క్రిట్ పోతే రిమైనింగ్ 75 రాయాలి. ఈజ్ ఈక్వల్స్ టు 52,500 బుక్స్ అని. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. ఇక్కడ 25 3s are 75, 25 4s are 100, 22s are 40, 25s are 100. ఇక్కడ 0 కూడా క్యాన్సిల్. ఇప్పుడు క్యాన్సిలేషన్ 2 1s are 2 2s are రిమైనింగ్ చూడండి. ఇక్కడ 7 మిగిలింది, ఇక్కడ 3 మిగిలింది. డినామినేటర్లో 2 × 5 అంటే 10, ఇక్కడ 10 × 10 అంటే 100 రాసుకోవచ్చు డినామినేటర్లో. ఇక్కడ 7 1s are 7 టేబుల్ చూడండి. 7 7s are 49, 7 5s are 35, 0 0 అంటే 7 టేబుల్లో 7,500 అని. ఇప్పుడు 3 టేబుల్ తీసుకున్నాం అనుకోండి. 3 1s are 3 2 5 0 0. ఇప్పుడు x is equals to 2,500 into 10 5s are 50, 50 into 2 అంటే 100. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 2540 ఉండాలి. అంటే 2,50,000 బుక్స్ ఉంటాయని అర్థం. 2,50,000 బుక్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. అయితే ఇక్కడ 2,50,000 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నదంటే ఆప్షన్ నెంబర్ 3, అంటే థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అని. ఇప్పుడు నెక్స్ట్ వన్ సిమిలర్ ప్రాబ్లమే, మీరు ట్రై చేయాలి. సేమ్ మోడల్ సిమిలర్ ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 20. ఇన్ ఏ library 20% of the books are in Hindi, 50% of the remaining are in English, and 30% of the remaining are in French. The remaining 6,300 books are in 4 regional languages. What is the total number of books in the library? అయితే ఆ లైబ్రరీలో టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎన్నోనే మనం కనుక్కోవాలి. ఇక్కడ ఒక గ్రంథాలయములో 20% పుస్తకాలు హిందీ పుస్తకాలు, మిగిలిన వాటిలో 50% ఇంగ్లీషు పుస్తకాలు మరియు ఇంకా మిగిలిన వాటిలో 30% ఫ్రెంచ్ పుస్తకాలు, ఇంకను 6,300 పుస్తకాలు ఇతర 4 ప్రాంతీయ భాషా పుస్తకాలుగా మిగిలినవి. అయితే గ్రంథాలయంలోనే మొత్తము పుస్తకాల సంఖ్య ఎంత అన్నాడు. అయితే గ్రంథాలయంలోనే మొత్తము పుస్తకాల సంఖ్య ఎంత? ఇక్కడ ఫస్ట్లో చూడండి ఒకసారి. ఇక్కడ కూడా రిమైనింగ్ అనే వర్డ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే రిమైనింగ్ అనే వర్డ్ అన్నప్పుడు అక్కడ ఉండే పర్సంటేజ్ తీసుకోకుండా 100లో ఆ పర్సంటేజ్ పోగా రిమైనింగ్ పర్సంటేజ్ ఎంతో కౌంట్ చేయండి. ఒక లైబ్రరీలో 20% ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇన్ హిందీ అన్నాడు. 20% ఆర్ ఇన్ హిందీ. సపోజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఎక్స్ అనుకుంటే ఇక్కడ హిందీ బుక్స్ ఎన్ని ఉన్నాయంటే 20నే అంట. 20% ఆర్ ఇన్ హిందీ. 20 హిందీ అంటే రిమైనింగ్ 80 అనేది రిమైనింగ్ ఇంటూ 50% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. రిమైనింగ్ దాంట్లో ఇంగ్లీష్ 50 అయితే ఇంకా రిమైనింగ్ కూడా ఎంత ఉండాలంటే 50% కాబట్టి 50/100 రాద్దాం. అండ్ 30% ఆఫ్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ ఫ్రెంచ్ అన్నాడు. 30% రిమైనింగ్ అంటే 70/100. రిమైనింగ్ 4 రీజనల్ బుక్స్లో రిమైనింగ్ 6,300 అన్నాడు. 6,300 ఎలా రాయండి అంటే ఇప్పుడు x ఇంటూ 80/100 ఇంటూ 50/100 ఇంటూ 70/100 ఈజ్ ఈక్వల్స్ టు 6,300 ఉండాలి. ఇక్కడ రిమైనింగ్ అన్నప్పుడు అక్కడ ఉండే పర్సంటేజ్ అసలు అనుకోవద్దు, రిమైనింగ్ మాత్రమే తీసుకోండి. 20 అంటే రిమైనింగ్ 80, 50 అంటే రిమైనింగ్ 50, 30 అంటే రిమైనింగ్ 70. ఆ రిమైనింగ్ బుక్స్ ఏంటంటే 6,300 అలా రాద్దాం. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. 50 1s are 50 2s are 24s are 25s are. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అనుకుందాం. 7 టేబుల్ 7 900 టైమ్స్
అగైన్ 2 1 జార్ 2 2 జార్. ఈ 2 అనేది 900లో 450 టైమ్స్ పోతుంది చూడండి, 450 టైమ్స్. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 450 ఇంటూ ఇక్కడ డినామినేటర్లో 5, ఇక్కడ 10, 5 ఇంటూ 10 అంటే 50. మల్టిప్లై చేస్తే 0, మరలా 0, 5 5 జార్ 25, 5 4 జార్ 20 ప్లస్ 2 అంటే 22. అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలంటే 22,500 బుక్స్ ఉండాలి. ఇక్కడ 22,500 బుక్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని. ఆ 22,500 బుక్స్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 4. అంటే 4th ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా సిమిలర్ మోడలే, మీరు ప్రాబ్లం కరెక్ట్గా రీడ్ చేస్తూ అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికే ట్రై చేయండి. మిస్టర్ హేమంత్ స్పెండ్స్ 50% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్. మిస్టర్ హేమంత్ అనేవాడు 50% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ని హౌస్ హోల్డ్ ఐటమ్స్కి స్పెండ్ చేస్తున్నాడు. And out of the remaining he spends 50% on transport, 25% on entertainment, 10% on sports, and remaining amount of 1800 rupees is saved అన్నాడు. వాట్ ఈస్ మిస్టర్ హేమంత్స్ మంత్లీ ఇన్కమ్? అయితే మిస్టర్ హేమంత్ యొక్క మంత్లీ ఇన్కమ్ ఎంతో మనం కనుక్కోవాలి. ఇక్కడ ఏమన్నా ఇస్తానంటే మిస్టర్ హేమంత్ తన నెలసరి ఆదాయంలో 50% గృహ వస్తువుల కోసం ఖర్చు చేశాడు. మిగిలిన దానిలో 50% రవాణా కోసం, 25% వినోదం కోసం, 10% క్రీడలకు ఖర్చు చేశాడు. తర్వాత మిగిలిన 1800 రూపాయల మొత్తాన్ని పొదుపు చేశాడు. అయినా హేమంత్ నెలసరి ఆదాయం ఎంత అన్నాడు. ఇక్కడ కూడా మనకి రిమైనింగ్ అనే వర్డ్ ఎక్కడ వస్తుందో అక్కడ చూద్దాం ఒకసారి. ఫస్ట్లో చూడండి 50% ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నాడు. ఎక్స్లో హౌస్ హోల్డ్ ఐటమ్స్ 50% కంప్లీట్ అయితే రిమైనింగ్ 50 ఉంటుంది. ఆ రిమైనింగ్ 50/100 రాద్దాం. ఇంటూ అవుట్ ఆఫ్ ద రిమైనింగ్ అంటే ఈ 50 దాంట్లో హీ స్పెండ్స్ 50% ఆన్ ట్రాన్స్పోర్ట్, 25% ఆన్ ఎంటర్టైన్మెంట్, 10% ఆన్ స్పోర్ట్స్ అన్నాడు. ఈ 3 పర్సంటేజెస్ దగ్గర మనకి రిమైనింగ్ అనే వర్డ్ ఇక్కడే రాలేదు చూడండి. అంటే 50% ట్రాన్స్పోర్ట్ తర్వాత రిమైనింగ్ అనే వర్డ్ లేదు, 25% ఆన్ ఎంటర్టైన్మెంట్ తర్వాత కూడా రిమైనింగ్ అనే వర్డ్ లేదు, 10% ఆన్ స్పోర్ట్స్ తర్వాత రిమైనింగ్ అనే వర్డ్ ఉంది. ఇక్కడ ఎక్కడ మనకి రిమైనింగ్ లేదు కాబట్టి ఈ మూడింటి అడిషన్ చేయాలి అని గుర్తుపెట్టుకోండి. 50 + 25 75 + 10 85. అంటే అవుట్ ఆఫ్ 100లో 85% ఆ మూడింటికి స్పెండ్ చేస్తే రిమైనింగ్ ఎంత రావాలంటే 15 రావాలి. 100 - 85 దట్ ఈస్ 15/100 మనకి ఈజ్ ఈక్వల్స్ టు రిమైనింగ్ అమౌంట్ ఎంత సేవ్ అయిందంటే 1800 రూపీస్ సేవ్ అయింది అంటున్నాడు. అప్పుడు 1800 రాయండి. అంతేగాని ఇక్కడ 50 ఉందని చెప్పేసి రిమైనింగ్ మళ్ళీ 50, 25 ఉందని రిమైనింగ్ 75, 10 ఉందని రిమైనింగ్ 80 అలా రాయకూడదు. అలా రాస్తే తప్పవుతుంది, మిస్టేక్ పోతుంది. ఇక్కడ 50% ఆన్ ట్రాన్స్పోర్ట్ తర్వాత రిమైనింగ్ అనే వర్డ్ ఎక్కడ లేదు, 25% ఆన్ ఎంటర్టైన్మెంట్ అన్న తర్వాత రిమైనింగ్ అనే వర్డ్ ఎక్కడ లేదు, 10% ఆన్ స్పోర్ట్స్ అన్న తర్వాత రిమైనింగ్ అనే వర్డ్ ఇస్తున్నాడు. అందుకే ఈ మూడింటిని అడిషన్ చేసి రిమైనింగ్ రాస్తున్నా. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. 51 జార్ 50, 2 జార్ 100, 5 3 జార్ 15, 5 20 జార్ 100. ఇప్పుడు 3తో 3 1 జార్ 3 6 100. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 600 ఇంటూ 22 జార్ 40. ఇక్కడ 0 0 0 6 4 జార్ 24. అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉండాలంటే 24,000 ఉంటుంది. ఆ 24,000 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. అయితే ఇక్కడ 24,000 రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఎన్నోదంటే ఆప్షన్ నెంబర్ 2. అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 సిమిలర్ మోడల్. Mr. Aswanth
spent 20% of his income on food and 15% on children's education and 40% of the remaining he spent on entertainment and transport together and 30% on medical. He is left with an amount of 8775 rupees after all these expenditures. What is Mr. Yashwant's monthly income? Question mark. అంటే యశ్వంత్ తన ఆదాయంలో 20% ఆహారం కోసం మరియు 15% పిల్లల విద్య కోసం, మిగిలిన దానిలో 40% వినోదం మరియు రవాణా కోసం మరియు 30% వైద్య కోసం ఖర్చు చేశాడు. అతని మొత్తం అన్ని ఖర్చుల పోను మిగిలిన మొత్తం 8775 రూపీస్ అయితే యశ్వంత్ నెలసరి ఆదాయము ఎంత అన్నాడు. ఇక్కడ ఈజీనే చూడండి ఒకసారి, ఇక్కడ కూడా సిమిలర్ మోడలే. మిస్టర్ యశ్వంత్ స్పెంట్ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ ఫుడ్ అన్నాడు అండ్ 15% ఆన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అన్నాడు. తర్వాత 40% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు. చూడండి ఇక్కడ 20% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ ఫుడ్ తర్వాత రిమైనింగ్ అనే వర్డ్ లేదు ఇక్కడ. 15% ఆన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్స్ తర్వాత 40% ఆఫ్ ద రిమైనింగ్ అన్నాడు. చూడండి అలాంటప్పుడు ఈ రెండు అడిషన్ చేసి రిమైనింగ్ రాయండి. 20 + 15 ఎంత అంటే 35. 100లో 35 పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉండాలంటే 65/100 అవుతుంది. ఇంటూ నెక్స్ట్ 40% ఆఫ్ ద రిమైనింగ్ హీ స్పెంట్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ టుగెదర్ అన్నాడు అండ్ 30% ఆన్ మెడికల్. రిమైనింగ్ దాంట్లో 40% ఎంటర్టైన్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్కి, 30% మెడికల్. 40 + 30 అంటే 70. 70 పోతే రిమైనింగ్ ఎంత ఉండాలంటే 30/100 ఉండాలి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు హీ ఈజ్ లెఫ్ట్ విత్ అన్ అమౌంట్ ఎంతంటే మిగిలిన అమౌంట్ 8775 ఇస్తున్నాడు. ఇప్పుడు వాట్ ఈజ్ ద మిస్టర్స్ యశ్వంత్స్ మంత్లీ ఇన్కమ్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి ఒకసారి. 0 0 క్యాన్సిల్. 5 13 = 65, 5 20 = 100. ఇక్కడ 13th టేబుల్ తీసుకున్నాం అనుకోండి. 13 6 = 78, 9 ఉంటుంది 97, 13 7 = 91, 6 65, 13 5 = 65. మరలా 3 టేబుల్. 3 2s are 3 2s are 3 5s are. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉండాలంటే 225 ఇంటూ 20 ఇంటూ 10 200. 225 ఇంటూ 2 అంటే చూడండి 450,00 అంటే 45,000 రూపీస్ ఉండాలి. ఆ 45,000 రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అని. అయితే ఇక్కడ 45,000 రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1. అంటే ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ 45,000 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో హియర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఇక్కడ ఇవి అనదర్ మోడల్స్ ఇస్తున్నారు చూడండి. అక్కడ వరకు అయితే మనకి అన్నీ కూడా ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ లేదా స్పెండ్స్ మీద ప్రాబ్లమ్స్ మెన్షన్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ నుండి అనదర్ మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తున్నాడంటే స్టూడెంట్ యొక్క మార్క్స్, పాస్ మార్క్స్ అండ్ ఫెయిల్ మార్క్స్ కాంబినేషన్తో ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. ఫస్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23. A student has to get 35% of the maximum marks to pass an examination. Raghu got 90 marks and failed by 15 marks. Find the maximum marks అన్నాడు. అంటే ఏమని, ఒక విద్యార్థి ఉత్తీర్ణుడగుటకు 35% మార్కుల అవసరము. రఘు 90 మార్కులు పొంది 15 మార్కులతో ఫెయిల్ అయ్యను. గరిష్ట మార్కులు ఎన్ని అన్నాడు. గరిష్ట మార్కులు ఎన్ని? ఫస్ట్లో చూడండి, ఏ స్టూడెంట్ హ్యాస్ టు గెట్ 35% ఆఫ్ ద మ్యాక్సిమం మార్క్స్ టు పాస్ అన్ ఎగ్జామినేషన్. ఒక విద్యార్థి ఎగ్జామ్లో పాస్ అవ్వాలి అంటే 35% మార్క్స్ వస్తే సరిపోతుందంట. కానీ ఇక్కడ రఘు అనే పర్సన్కి 90 మార్కులు రావడం వల్ల 15 మార్కులతో ఫెయిల్ అయ్యాడంట. రఘు అనే పర్సన్కి 90 మార్క్స్ రావడం వల్ల 15 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అయితే ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఒక స్టూడెంట్కి 35% వస్తే పాస్ అయ్యేవాడు, కానీ వాడికి 90 మార్క్స్ రావడం వల్ల 15 మార్క్స్తో ఫెయిల్ అవుతున్నాడు అంటున్నాడు. చూద్దాం, ఇక్కడ పాస్ పర్సంటేజ్ ఎంత అంటే 35%. కానీ
ఈ రఘు అనేవాడికి 90 మార్క్స్ రావడం వల్ల 15 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడంటే దాని అర్థం ఏమని, ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయ్యేవాడు, ఆ వచ్చిన వాడికి వచ్చిన స్కోర్తో ఈ ఎన్ని మార్క్స్ అయితే ఫెయిల్ అవుతున్నాడో ఆ ఫెయిల్ మార్క్స్ని కలిపామనుకోండి పాస్ అయినట్టే కదా. ఇప్పుడు రఘు అనేవాడికి 90 మార్కులు వచ్చాయంట, 90 మార్కులు రావడం వల్ల 15 మార్కులతో ఫెయిల్ అయ్యాడంట. ఆ 15 మార్కులు కూడా వచ్చిండుంటే ఏమయ్యేవాడు, పాస్ అయ్యేవాడు. అంటే ఏమైనా 15 మార్కులు ఏం చేయాలి, అడిషన్ చేస్తే పాస్ మార్క్ వస్తుంది అని. ఇక్కడ 35%కి ఎంత ఈక్వల్ ఉండాలంటే వాడికి వచ్చిన 90 మార్క్స్కి ప్లస్ 15 మార్క్స్ కలిపి రాయాలి. 90 + 15 అంటే ఎంత అవుద్ది, 105 మార్క్స్ కానీ వస్తే వాడు పాస్ అయ్యేవాడు. అంటే 35%కి ఎన్ని మార్క్స్ ఈక్వల్ అంటే 105 మార్క్స్ ఈక్వల్ ఉండాలి. అయితే వాడు కనుక్కుంటే ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ అన్నాడు కాబట్టి ఆ 100%కి అంతా కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 35% అనేది 105లో 3 టైమ్స్ పోతుంది చూడండి. 3 5s are 15, 3 3s are 9 + 1 అంటే 10. ఇప్పుడు 3 × 100 అంటే 300 మార్క్స్ ఉండాలి. ఆ 300 మార్క్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 300 మార్క్స్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 3, అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. A student has to get 40% of the maximum marks to pass an examination. Harika got 120 marks which are 20 above the required marks to pass. The maximum mark is question mark అన్నాడు. ఇక్కడ కూడా అంతే, 40% ఆఫ్ ద మార్క్స్ అంటే 40% ఆఫ్ ద మార్క్స్ వస్తే వాడు పాస్ అయినట్టంట. అంటే ఒక విద్యార్థి ఉత్తీర్ణుడు అగుటకు 40% మార్కులు అవసరమంట. హారిక 120 మార్కులు పొందెను మరియు ఇవి ఉత్తీర్ణత మార్కుల కంటే 20 ఎక్కువ, అయితే గరిష్ట మార్కులు ఎన్ని అంటున్నాడు. ఇక్కడ పాస్ మార్క్స్ కూడా ఎన్నంటే 40%. అయితే హారిక అనే పర్సన్కి 120 మార్కులు రావడం వల్ల ఆ 120 అనేది పాస్ మార్క్ కన్నా 20 మార్క్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నాడు. పాస్ మార్క్స్ కన్నా 20 మార్క్స్ ఎక్కువ ఉన్నాయంటే దాని అర్థం ఏమని, ఆ ఎక్కువ ఉండే మార్క్స్ని కానీ తీసేస్తే వచ్చేదే పాస్ మార్క్ అవుతుంది. 120లో 20 మార్క్స్ తీసేస్తామనుకోండి, ఇంకా పాస్ మార్క్ ఎంత ఉండాలంటే 100 ఉంటుంది. అంటే 120 - 20 చేయండి. 120 - 20 అంటే దాని అర్థం 100. అంటే ఇప్పుడు 40%కి 100 మార్క్స్ అయితే ఆ 100%కి ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. 100%. అయితే గరిష్ట మార్కులు ఎన్ని అన్నాడు కాబట్టి ఆ 100%కి ఎంతో స్కోర్ కనుక్కోవాలి. ఇక్కడ 22s are 40, 25s are 100, 2 1s are 250s are 50 × 5 ఎంత అంటే 250. అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎంత ఉండాలంటే 250 మార్క్స్ ఉండాలి. ఆ 250 మార్క్స్ కానీ ఉంటే మటుకు వాడు పాస్ అయినట్టు. అంటే మ్యాక్సిమం మార్క్స్ 250 టోటల్ మార్క్స్, బట్ పాస్ మార్క్స్ వచ్చేసరికి 40% ఆఫ్ ద మార్క్స్ అన్నాడు కాబట్టి 100 మార్క్స్. అయితే ఇప్పుడు 250 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్గా సూచ్ చేయండి. ఇక్కడ 250 ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 1, అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.